ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులన్నా దేశ రాజకీయాల్లో దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు గౌరవం ఉంటూ ఉండేది. కానీ ఆంధ్ర రాజకీయాల్లోకి వైసీపీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులన్నా చిన్న చూపు అసహించుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్ని ఈ వైసీపీ దిగజార్చిందని చెప్పడానికి చాలా బాధగా ఉందని చెప్పేసి, చాలా నిజంగా ఘోరంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఆస్తి కోసం, అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారి విధ్వంసకర విధానాలు, భయాందోళనలు, హత్య రాజకీయాలనే 3 రెక్కల మీద ఈ పార్టీ మనుగడ సాగిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని. నేను ఆస్తి కోసం, అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఈరోజు దస్తగిరి హత్య వరకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఒకటే మోడస్ ఆపరెండి. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఎటువంటి నాటకాన్ని రచించారో ఈరోజు కూడా అదే విధమైన నాటకాన్ని రచించి ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయటం చాలా ఘోరం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామన్నా. నేను ఏ విధంగా అయితే ఆ రోజు గుండెపోటుతో మరణించారని చెప్పేసి ప్రచారం పెద్ద ఎత్తున చేసి, మరణం తర్వాత మరణం ముందు కూడా ఏ విధంగా వైసీపీ పెద్దలు వివేకానంద రెడ్డి గారిని పరామర్శించారో, లేకపోతే హత్య జరిగిన తర్వాత ఏ విధంగా నటించారో ఈరోజు కూడా అదే విధానం. దస్తగిరి హత్య జరిగితే వీరికి తెలిసినట్లు, వీరికి సమాచారం ఉన్నట్లు, ఇదేదో గంజాయి బ్యాచ్ హత్యలాగా అని చెప్పేసి చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, మరణించిన తర్వాత ఎవరైతే ప్రధాన నిందితులుగా పేర్కొనబడుతున్నారో ఇప్పుడు పత్రికల ద్వారా కానీ ప్రజల్లో కానీ ఆ వ్యక్తులు వెళ్ళేసి మొసలి కన్నీరు కారుస్తారు ఆ శవం దగ్గర. ఇంతకంటే ఘోరమైన నీచమైన రాజకీయాలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా సరే ఉంటాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ఏ విధంగా ఇటువంటి దస్తగిరి లాంటి వాళ్ళని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించారో ఈరోజు దస్తగిరి ఇల్లు పోలీసులు రైడ్ చేసినప్పుడు అర్థమవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. నిజంగా అసలు వీళ్ళు రాజకీయ పార్టీగా ఉండటానికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా వీరి విధి విధానాలు, మోడస్ ఆపరెండి, వీరి మీద వస్తున్న కేసులు ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఎందుకంటే మర్డరు వీళ్ళే చేపిస్తారు, మళ్ళీ వారి పరామర్శ వీరే చేస్తారు, మళ్ళీ దానికి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే విధంగా, లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా దానికి కారణాలు కూడా వీరి పత్రిక ద్వారా, వీరి ఛానల్స్ ద్వారా ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే ఘోరమైన దిగజారిన పత్రికలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ ఉన్నాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈరోజు దస్తగిరి ఇంట్లో నిన్నటి వరకు ప్రాథమిక సమాచారం ప్రకారం 100-150 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభించాయని చెప్పారు. కానీ ఈరోజు ఇంకా తూతుని కొద్దీ ఇంకా ఎంత దోచేశారో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ రోజుకి దొరికిన డాక్యుమెంట్స్ కానివ్వండి, అగ్రిమెంట్లు కానివ్వండి, లేకపోతే ఇంకా రాసుకున్న కాగితాలు కానివ్వండి, అవన్నీ కూడా 500 కోట్ల వరకు ఉంటాయని చెప్పేసి ఈరోజు మరి అక్కడ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారంటే ఏ మేరకు దోపిడీ చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈ దస్తగిరి అనే వ్యక్తి ఎవరు అసలు ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ దస్తగిరి అనే వ్యక్తి మన అవినాష్ రెడ్డి గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తాడేపల్లి పెద్దలకు కూడా ఈయన చాలా సన్నిహితుడు. ఎందుకంటే వారితో ఉన్న ఫోటోలను చూస్తే ఎంత సన్నిహితులో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఆఖరికి ప్రతి పులివెందుల్లో జరిగే రహస్య మంత్రాల్లో
అది రాజకీయ మంత్రాలు కానివ్వండి, లేకపోతే ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు సంబంధించిన మంత్రాలు కానివ్వండి, అటువంటి మంత్రాల్లో ప్రతి మంత్రంలో కూడా ఈ దస్తగిరి గారు ఉంటారని చెప్పేసి కడపలో అందరూ కూడా చెప్పుకుంటాం. అది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే చీకట్లో చంపేస్తారు, మళ్ళీ ప్రొద్దున్నే వెళ్ళేసి మొట్టమొదటిగా వీళ్ళే వాళ్ళకి నివాళులు అర్పించడం, లేకపోతే మొసలి కన్నీరు కారుస్తాం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ ఫోటో చూడండి. ఎవరైతే ప్రధాన నిందితుడిగా కుట్రదారుడుగా ఈరోజు పేర్కొనబడుతున్నాడో అదే వ్యక్తి వెళ్ళి ఆ శవాన్ని పరామర్శిస్తాం ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి మనవి చేస్తాను నేను. అదే కాదు, ఎవరైతే హత్యలో నిందితులుగా హత్యలో పాలు పంచుకున్న వాళ్ళుగా పోలీసులు పట్టుకున్నారో వాళ్ళు హత్య జరిగిన 3 గంటల్లోపు ఈ నిత్యానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆశ్రయం పొందారని చెప్పేసి కూడా చాలా ఆధారాలు కూడా లభించినాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అటువంటి వ్యక్తే వెళ్ళి అక్కడ పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఈ కుట్ర, ఇటువంటి కుట్రలు అసలు రాజకీయాల్లో జరుగుతాయా అని కూడా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దస్తగిరిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారని చెప్పారు. పత్రికల్లో కూడా వచ్చింది. ఎందుకు ఆయన వెళ్ళలేకపోయారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల్లో 2000 అందరూ ఇప్పుడు దాకా లభించిన ఆధారాలు కానివ్వండి, ఆ పార్టీ చేసిన విధానాలు కానివ్వండి, స్పష్టమైంది ఏంటంటే దోచుకోవటం ఒకటే లక్ష్యంగా 5 సంవత్సరాలు పరిపాలన జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే ఒక విధానంగా పరిపాలన జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. 5 సంవత్సరాల్లో దస్తగిరిని అడ్డు పెట్టుకొని ప్రజల్ని బెదిరించి కారు చౌకగా అమాయకుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చిత్రహింసలు చేసి భూములన్నీ కూడా లాక్కున్న విషయం ఈరోజు అందరూ కూడా చెప్పుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదా చెప్పమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను దస్తగిరి గారి ఇంట్లో దాదాపు 150-175 డాక్యుమెంట్స్ దొరికినాయి అంటే 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పరిపాలన ఏంటి, కడపలో చేసిన కార్యక్రమాలు ఏంటో కూడా స్పష్టంగా అర్థమవుతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను. మరి అంతేకాదు, ఈయన కడప జిల్లా గూడూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఒక బ్రహ్మాండమైన గృహాన్ని నిర్మించిన విషయం వాస్తవా కాదా? ఇప్పుడు కూడా గృహప్రవేశం జరగలేదు. అది వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను దస్తగిరికి మాకు సంబంధం లేదని చెప్పేసి కడప వైసీపీ నాయకులు చెప్పే దమ్ముందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను ఆయనకి. అంతేకాకుండా రామాంజరెడ్డి పేరు మీద 30 దాకా డాక్యుమెంట్స్, ఎవరు రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడి పేరు మీద 30 డాక్యుమెంట్స్, రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి గారు అరుణ్ కుమార్ గారి పేరు మీద మరికొన్ని డాక్యుమెంట్లు. వీళ్ళంతా ఎవరికి బినామీలు అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏమిటి వీళ్ళకి సంబంధం ఏంటి? ఎందుకు దస్తగిరిని చంపాల్సి వచ్చింది? ఎందుకు నిత్యానంద రెడ్డి వైసీపీ నాయకుడు షెల్టర్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే వాడుకొని పార్టీ కార్యకర్తల్ని ఈ విధంగా వాడుకొని వారి అమాయకత్వాన్ని, వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఈ విధంగా వాడుకొని వారి పేరు బయటకు రాకోకుండా ఈ విధంగా హతమార్చడం, ఎలిమినేట్ చేయటం అనేది వైసీపీ యొక్క విధానం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు వైసీపీ హత్య రాజకీయాలకు ఒక డెన్గా మారిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అసలు ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ చేసిన పాపాలు తలుచుకుంటే నిజంగా వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు వారిని క్షమించవచ్చా? భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అసలు దీన్ని ఒక రాజకీయ పార్టీగా గుర్తించవచ్చా అని చెప్పేసి ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నపూర్ణమ్మ ఆలయం వద్ద వృద్ధ దంపతులను బెదిరించి భూములు లాక్కోవటం, పోలీసుల సంక్షేమానికి చెందిన భూములు లాక్కోవటం, అదేవిధంగా బొక్కవంక జలాశయం వద్ద 35 ఎకరాలు భూ కబ్జా, రైల్వే ఉద్యోగుల ప్లాట్ల కబ్జా, ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేని పాపాలు గత 5 సంవత్సరాలు చేశారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇవన్నీ కూడా తాడేపల్లి నాయకులకి తెలియకుండా జరిగినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఒకవేళ తెలుసుంటే ఆ రోజే కనుక చర్యలు తీసుకుంటే ఇటువంటి దారుణాలు, మారణ హోమాలు జరగవు కదా. అంటే మీరు తీసుకోలేదంటే ఏంటి? దీని వెనక
మీ హస్తం కానీ లేకపోతే మీ ఆశీర్వాదాలు కానీ ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ అనుకోవాల్సిందే కదా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తామన్నాను నేను. మరి పోలీసు అధికారుల నుంచి వృద్ధుల వరకు బలవంతంగా లాక్కుని రోడ్డును పడేశారు. రైల్వే ఎంప్లాయీస్, పోలీస్ ఎంప్లాయీస్ సంక్షేమం కోసం పోలీసులకు ప్రతి ఒక్కరం కూడా మనం వారికి ఇంకేదైనా సహాయం చేస్తానికి ముందుకెళ్ళాలి. కానీ మన ప్రాణాలని మన గౌరవాల్ని కాపాడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ భూములు కూడా లాక్కుంటాం అంటే, వారి సంక్షేమానికి ఇచ్చిన భూములు లాక్కుంటాం అంటే ఇంతకంటే దిగజారే ఆలోచనలు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకులు కానీ చేయరని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకు హత్య జరిగింది ఈరోజు? ఏదో రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేదా పంపకాల్లో తేడాలు అంటున్నారు. అంటే పంపకాల్లో తేడాలున్నా, రియల్ ఎస్టేట్లో వివాదాలున్నా అంటే వైసీపీ విధానం ఇక నేరుగా హత్యలేనా? ఓకే, వివాదాలు ఉండొచ్చు. రియల్ ఎస్టేట్లో పార్ట్నర్స్కి లేకపోతే ఇద్దరు వ్యక్తులకి వివాదాలు రావచ్చు. వచ్చినప్పుడు ఏం చేస్తాం? మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్కి వెళ్తాం, లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం కోసం పోరాడతాం. అంతేగాని పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, న్యాయస్థానాలు అక్కర్లేదు, నేరుగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఒక్కటే మా విధానం. దాంట్లో ముఖ్య నాయకులు ఇన్వాల్వ్ అవుతుంటే అసలు ఈ రాజకీయ పార్టీ ఇది కరెక్టా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఈ విధానం ప్రజాస్వామ్యంలో అంటే ఎంతో కొంతమంది అయినా సరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఈ పార్టీలో ఉంటారని చెప్పేసి ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను. నేను అసలు ఈ విధానాల్ని మీరందరూ ఆమోదించగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను నాగుపాము నీడ కిందుండి ఏదో నీడలో ఉన్నామని చెప్పేసి మీరు మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకుంటే ఏదో ఒక రోజు ఇటువంటి పరిస్థితులే మీ అందరికి కూడా ఇదవుతాయి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు అనేక కేసుల్లో ఈరోజు ఒక వైసీపీ నాయకులు ఏదో కేసుల్లో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తానికి తాపత్రయపడతా ఉన్నారు. అంటే వీళ్ళ డిఎన్ఏలోనే ఈ హత్య రాజకీయాలు, ఈ కుట్రలో కుతంత్రాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎండింగ్ కూడా కాదని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ దస్తగిరి హత్యతో ఇది ఆగుతుందని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తలా. ఇటువంటి హత్య రాజకీయాలు భవిష్యత్తులో కూడా వైసీపీ నాయకులు, వైసీపీ అభిమానుల ద్వారా జరుగుతాయని చెప్పేసి ప్రజలు ఇంకా కూడా భయపడతా ఉన్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఏదేమైనా సరే ఇటువంటి హత్యల్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే, వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎవరిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టబోదని చెప్పేసి మనవి చేస్తాను. నేను క్షుణ్ణంగా డీప్గా వెళ్ళి ఎవరెవరిని వీరు మోసం చేశారు, ఎవరెవరు ఈ ఇటువంటి హత్య కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏదైతే 2019లో మభ్యపెట్టి ప్రజల్ని పక్కదో పట్టేసరి ప్రయత్నం చేశారో అటువంటి కుతంత్రాలు ఇంకా ముందు జరగవని చెప్పేసి కూడా నేను సందర్భంగా స్పష్టంగా చేస్తాను. ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద మరి చర్యలు తీసుకుంటాం. 5 సంవత్సరాల్లో ఇటువంటి భూ వ్యవహారాలు, ఇటువంటి లావాదేవీలు, ఇటువంటి భూ కబ్జాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇటువంటి వాతావరణాన్ని, ఇటువంటి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించే ఒక ప్రతిపక్షం, ఒక రాజకీయ పార్టీ ఉంటే ఈ రాష్ట్ర మనుగడ ఏమవుతుందో అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఇటువంటి హత్య రాజకీయాలకి ప్రభుత్వం చూస్తూ ఉండదు. కఠినాతి కఠినంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వీళ్ళ మీద శిక్షిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎస్ కడప జిల్లా గూడూరులో ఇంకా ఇప్పటికి కూడా గృహప్రవేశం కాలేదనేది మాకున్న సమాచారం. గూడూరు అనుకుంటాను. గూడూరులో ఒక ఇల్లు కట్టారు. అంతేకాకుండా వారి కుమారుడు రామాంజిరెడ్డి పేరు మీద 30 డాక్యుమెంట్స్ దొరికినాయి. అంటే ఎటువంటి సంబంధాలు ఉన్నాయో ఒకరికొకరికి అనేది, అంటే 5 సంవత్సరాల్లో ఏ విధంగా కడప జిల్లాలో అమాయకులను బెదిరించి ఆస్తులు కారు చౌకగా లాక్కున్నారో కూడా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాయని చెప్పేసి మనం చేస్తున్నాం. వారి మిస్సెస్ పేరు మీద, అదేవిధంగా వారి అబ్బాయి పేరు మీద కూడా, రవీంద్రనాథ్ రెడ్డి గారి అబ్బాయి పేరు మీద కూడా ఇన్ని డాక్యుమెంట్స్. ఉంటుందని ఆలోచించాలి. ఎందుకంటే అదేదో 10 కోట్లు 20 కోట్లు అంటే ఏదో కింద స్థాయి వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఈరోజు బయటపడుతున్న డాక్యుమెంట్లు కానీ, అగ్రిమెంట్లు కానీ, లేకపోతే ఆ లెక్కల పేపర్స్ మీద ఆ
పేపర్స్ అన్నీ కూడా ఎస్టిమేట్ చేస్తే 500 కోట్లు దాటిపోతుందని చెప్పేసి కూడా ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇంత పెద్ద అమౌంట్ ఉందంటే మరి చిన్న స్థాయిలో ఏదో చిన్న చేపల్లో ఉంటాయని చెప్పేసి మరి ప్రజలు నమ్మట్లేదు. దీని వెనకాల పెద్దల హస్తం ఉందని చెప్పేసి కూడా భావిస్తానని చెప్పేసి మనం చేస్తాను.